హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోరు చిక్కుడుకాయ కర్రీని మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ గోరు చిక్కుడుకాయలను అయితే నేను ఫ్రెష్గా మా అమ్మ వాళ్ళ తోటలో వేశారన్నమాట, పొలం దగ్గర. సో నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇది మన పొలం నుంచి తెచ్చి కనుక వండుకుంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని పల్లెటూరు స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే సుమారుగా 1/2 kg వరకు తీసుకున్నాను. నేను 1/2 kg వరకు తీసుకొచ్చానండి. సో దీన్ని అయితే 2-3 టైమ్స్ బాగా ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను. ఇలా కడిగి తీసుకుంటే బాగుంటుంది. సో మనం ఎప్పుడైనా వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు 1-2 టైమ్స్ బాగా ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. సో ఇలా మనం దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. కంప్లీట్గా ఇదే ప్రాసెస్లో కట్ చేసి తీసుకోవాలి. సో నేనైతే ఫ్రెష్గా అంతా ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇలా కట్ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుందండి. మనకి పల్లెటూరి స్టైల్లో చాలా తొందరగా చేసుకుంటూ ఉంటారు కదా, అలా ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. మీకు మినపప్పు ఫ్లేవర్ నచ్చితే 1 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేయొచ్చు పోపుకి. సో దీంట్లో 4 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ బాగా మగ్గినాక దీంట్లోకి మనం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక దీంట్లో ఇది త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక దీంట్లో 1 లేదా 2 ఇలా పండోటి టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పిల్లలు తింటారండి, సో అందుకోసం నేను 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్ని యాడ్ చేయొచ్చు. దీంట్లో గ్రేవీ కోసం ప్లస్ మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఉడకడానికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 3 విజిల్స్ తర్వాత మనకి గ్రేవీ అనేది చాలా దగ్గర పడిపోతుంది. సో ఇలా గ్రేవీ అనేది దగ్గర పడ్డాక మనం అంతా ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ప్లేస్లో ధనియాల పౌడర్నైనా యాడ్ చేయొచ్చు. ఈ జీలకర్ర మెంతుల పౌడర్ అంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇలా యాడ్ చేశాను. దీంట్లో కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలిపేసుకొని గ్రేవీ అనేది మనకి చాలా దగ్గర పడిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. ఇలా బాగా గ్రేవీ అనేది దగ్గర పడిపోయి దీనికి ఆయిల్ అనేది పైన సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. మనకి ఎంతో రుచికరమైన పల్లెటూరి స్టైల్లో మనకి గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీ దేంట్లోనైనా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.